పైరసీ అంటే ఒక సైడ్ చూసుకుంటే చాలా మటుకి పబ్లిక్ కానీ అంటే ఇప్పుడు టికెట్ రైట్స్ హెవీగా పెట్టేస్తున్నారు. ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితే మ్యాక్సిమం టికెట్ ప్రైస్ వచ్చేసరికి 350 450 ఉంటుంది. ఒక కామన్ పర్సన్ అయితే అంత పెట్టి చూడలేడు. నెక్స్ట్ డే చూసుకుంటే పైరసీ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో అలా చూసుకుంటే అది ఒక రకంగా మంచిదే. కానీ ఇంకో రకంగా చూసుకుంటే పైరసీ ప్రింట్ పరంగా కాకుండా ఒక సినిమా కోసం చాలామంది పనిచేస్తారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టెక్నీషియన్స్ కానీ అండ్ యాక్టర్స్ కానీ ఉంటారు. వీడు ఈజీగా పైరసీ చేసి నెక్స్ట్ డే పెట్టేస్తే ఆ సినిమాని మ్యాక్సిమం చూడరు. ఎందుకంటే ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ టైం చూడాలని ఎవరికి అంత ఇంట్రెస్ట్ రాదు. దానివల్ల సినిమా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ కలెక్షన్స్ అనేవి రావు, అమౌంట్ అనేవి రావు. సో ఒక సైడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ది క్రూయల్ థింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు టికెట్ ప్రైజెస్ హెవీగా పెంచుతున్నా అన్నారు కదా, దానికి కారణం ఐబొమ్మ మూవీ రూల్స్ లాంటివి అవ్వచ్చు కదా. అంటే 3 డేస్కి 4 డేస్కి మూవీ ఎంత మంచిగా ఉన్నా సరే ఇంకా ఆడట్లేదు కదా. అందుకనే వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ కోసం అని చెప్పేసి ఇలా పెంచారేమో కదా. ఇవి మూవీ రూల్స్ కానీ ఇవన్నీ లేకపోతే మనకి అంతకుముందు అలా లేదు కదా. ప్రైజెస్ అనేవి మామూలుగానే ఉన్నాయి కదా. ఇవి ఎప్పుడైతే వచ్చి అప్పటి నుంచే ఇలా అయిపోయాయి కదా. దాని మీద మీ ఒపీనియన్? మూవీ రూల్స్ ఐబొమ్మ కంటే మనం ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ వెళ్తే మనకి మన దగ్గరలో నెట్ కేఫ్ సెంటర్స్లో అక్కడైనా ఒక సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ సిటీ కాపీ వచ్చేస్తుంది. సో ఇది పైరసీ దీని గురించి కాదు. ప్రైసెస్ అని ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఐబొమ్మ వాళ్ళు చేసేది కూడా కరెక్టే. కానీ వాళ్ళు చెప్పేది ఓన్లీ అంటే పెద్ద పెద్ద సినిమాలే కాదు. ఒకవేళ నార్మల్ 150 ప్రైస్ టికెట్ పెట్టి తీసిన సినిమాలు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. సో పైరసీ అనేది అంటే మోస్ట్లీ ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే బెస్ట్. నచ్చితే సినిమా చూడండి, లేదంటే లేదంటే. అని ఇప్పుడు ఓజీ మూవీ కూడా ఇలానే లీక్ అయిపోయింది, హెచ్డి ప్రింట్ వచ్చింది అంటున్నారు కదా. దాని మీద మీ ఒపీనియన్? ఓజీ హెచ్డీ నాకు తెలియదు. నేను అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. స్టార్టింగ్ బెనిఫిట్స్ అదే ఫస్ట్ డే వెళ్ళాను, తర్వాత 2 షోలకి వెళ్ళాను. సో దాని గురించి నాకు తెలియదు. అంటే లీక్ అయింది. ఇప్పుడు ఏపీలో కూడా మొన్నటి వరకు గొడవ అదే అయింది. చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు, బాలయ్య బాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. సో ఇట్లా గొడవ అవుతుంది అనమాట. ఇలాగా హెచ్డి ప్రింట్ అనేది వచ్చింది అని చెప్పేసి దాని గురించి మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏంటంటే సాల్వ్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ కాబట్టి చేశారు. మిగతా చిన్న చిన్న సినిమాలకి ఇలా ఎవరు రారు కదా, అప్పుడు ఏంటి? సో ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటుంది, దానివల్ల ఐబొమ్మ ఇష్యూ మీద ఇప్పుడు పోలీసులు అందరూ కూడా హ్యాకర్ టీం ఒకటి వేసి మొత్తం ఎదుగుతున్నారు. కానీ వాడైతే దొరకట్లేదంట. ఏజెంట్స్ ఓన్లీ దొరికారంట. సో మోస్ట్లీ దొరకచ్చు. కానీ అదైతే నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొలిటీషియన్, ఆయన డిప్యూటీ సీఎం. సో ఆయన సినిమాకి ఇట్లా జరిగితే ఆయన ఏ యాక్టర్ ఊరుకోరు. సో నెక్స్ట్ అనేది మిగతా సినిమాస్ కూడా మ్యాక్సిమం యాక్షన్ తీసుకుంటారు. కానీ ఐబొమ్మ వాళ్ళు అయితే ఊరుకోరు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఐబొమ్మ కాకపోతే బప్ప ఇంకోటి ఉంది, అలా బోల్డ్ వస్తాయి. అంటే మీ వరకు అది కరెక్ట్ అంటారా అట్లా పెట్టడం అనేది? ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ వాట్ ఎవర్ అది కరెక్ట్ కాదు నా విషయం, నాకు తెలిసినందుకు. ఎందుకంటే ఏమన్నా ఒక అంత కష్టపడి సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి సినిమా చేస్తుంటే కలెక్షన్ కోసమే. వాడు టికెట్ పెంచుకుంటారు లేదని వాడి ఇష్టం, అది చూడాలని లేదని మన ఇష్టం. అది ఇంకోటి వచ్చి వాళ్ళ కష్టాన్ని ఒక దొంగచాటుగా పంపించేస్తే కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఆటో వాళ్ళందరికీ డబ్బులు అనేది వేశారనమాట, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ. బట్ మనకి వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచి కూడా ఏం చేయట్లేదు అన్నారు. అంటే ఇవన్నీ చేస్తున్నది వాళ్ళకి కనిపించట్లేదు అంటారు, లేకపోతే వాళ్ళు చూడట్లేదు అంటారు? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ, నేను ఏపీఏ, వాళ్ళు చేసేది ఏంటంటే అమౌంట్ అనేది డైరెక్ట్ బ్యాంక్స్ కాకుండా పర్సన్కి వెళ్ళేవి. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ మిస్యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు తాగేవాళ్ళు అంటే వాళ్ళు డైరెక్ట్ తాగేస్తారు. వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫీజు కట్టడం మానేసేవారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్కి యూజ్ చేసేవారు, మెయిన్ పని అవ్వడానికి చూసుకునేవారు. ఇప్పుడు కానీ వేలు చేసేది ఏంటి, డైరెక్ట్ బ్యాంక్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ సంబంధించిన అమౌంట్ కానీ అవి బ్యాంక్కి వెళ్తే డైరెక్ట్ కాలేజ్కి వెళ్తాయి, మధ్య స్టూడెంట్ సంబంధం. సో ఫీజు అనేది క్లియర్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఏం చేసేవారంటే డైరెక్ట్ పేరెంట్కి వెళ్ళేది. దానివల్ల ఏమైందంటే వీళ్ళు పర్సనల్ థింగ్స్ యూజ్ చేసుకోరు. ఒక పక్కన ఫీజు క్లియర్ అది కాదు, వాళ్ళ పర్సనల్ థింగ్స్ అనేది జరిగే కాదు. అంటే ఏం చేయట్లేదు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏం చేయట్లేదు ఏపీలో? ఎవరు చెప్పారు ఏం చేయట్లని? చేస్తున్నారు కదా. మాకు రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ వేయించేది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు నేను విశాఖపట్నం దగ్గర ఉంటానే, అక్కడ టీసీఎస్ ఒకటి కంపెనీ పెడుతున్నది, కాగ్నిజెంట్ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీ స్టార్టప్స్ కూడా పెడుతున్నాయి. సో యాజ్ ఏ ఐటీ పర్సన్గా స్టూడెంట్ పాస్ అవుట్గా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా చాలా విధంగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం చేయాలి, అంతే కదా.